ఒకప్పుడు ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ హయాంలో ఆ నియోజకవర్గంలో ఆయనదే హవా. ఆయన ఎంత చెప్తే అంత అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ గత ఎన్నికల్లో పింక్ పార్టీ ఓడినా ఆయన మాత్రం గెలిచారు. దీంతో ఆ ఎమ్మెల్యే కారు దిగి హస్తంగూటికి చేరిపారు. అయితే తాను అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటి అన్నట్లుగా తయారైంది ప్రస్తుతం పరిస్థితి. అటు కాంగ్రెస్ నేతలు పిలవరు, ఇటు బీఆర్ఎస్ నేతలతో కలిసి పని చేయలేరు. ఆఖరికి తన సెగ్మెంట్కి మినిస్టర్స్ వచ్చినా నో ఇన్విటేషన్ అట. ఆ ఎమ్మెల్యే అనుసరిస్తున్న వ్యవహారంతో ఇటు ఎమ్మెల్యే అనుచరుల్లో అటు ప్రజల్లో గందరగోళం నెలకొంది. దీంతో మళ్ళీ హస్తంకు హ్యాండ్ ఇచ్చి కారెక్కుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయన రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలోని అన్ని రాజకీయ ప్రధాన పార్టీల కన్ను పటాన్చెరు నియోజకవర్గంపైనే. మినీ ఇండియాగా పేరుగాంచిన ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డి విజయఢంకా మోగించారు. కానీ ఆ పార్టీ మాత్రం అధికారాన్ని కోల్పోయింది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆ పార్టీలో ఇమడలేక బీఆర్ఎస్కు దూరమై మధ్యలో ఊగిసలాడుతున్నారట ఎమ్మెల్యే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ముఖ్య నేతలు ప్రచారంలో ఉంటే ఆ ఎమ్మెల్యే మాత్రం దుబాయ్లో ఉన్నారు. మరోవైపు అన్న దుబాయ్లో ఉంటే సోదరుడు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరుతున్నట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే తీరుతో ఇటు ఆయన అనుచరులు అటు ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఇక అన్ని నియోజకవర్గాల రాజకీయాలు ఒకవైపు అయితే పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్లో పాలిటిక్స్ మరోవైపు ఉంటాయి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినప్పటికీ వర్గపోరు ఎక్కువైందని చెప్పొచ్చు. అయితే స్థానిక ఎమ్మెల్యేను అధికారిక కార్యక్రమాలకు ఇన్వైట్ చేయకపోవడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నారట. అధికారిక కార్యక్రమమైన కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం అయినా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఎవరూ పట్టించుకోవటం లేదట. తన నియోజకవర్గంలో పనులపై తనకు ఏ సమాచారం లేకుండా అన్ని అధికారులే నిర్వహిస్తూ చివరి క్షణంలో తనను రమ్మంటూ ఆహ్వానం పంపడంపై రుసరుసలాడుతున్నారట. కాంగ్రెస్ తనను అవమానిస్తుందని అనుచరుల వద్ద గూడెం బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ నియోజకవర్గంలో 2014కు ముందు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పొచ్చు. 2014 తర్వాత ఆ కంచుకోటను గూడెం మహిపాల్ రెడ్డి బద్దలు కొట్టారు. పటాన్చెరు అంటేనే బీఆర్ఎస్ అడ్డా అని మిగతా ఏ పార్టీ ఆనవాళ్లు లేకుండా 10 ఏళ్లు తన హవా కొనసాగించారు. అలాగే అంతా తానై పటాన్చెరు నియోజకవర్గాన్ని గులాబీ పార్టీ కంచుకోటగా మార్చారు. పటాన్చెరు నియోజకవర్గానికి ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలు, ఒక మంత్రికి ఉన్నంత హోదా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఉంటుంది. అలాంటిది ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు తన సొంత నిధులతో అనేక డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టారు. అలాగే మహిపాల్ రెడ్డి రెండోసారి గెలిచాక నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ఏ ఊరికి వెళ్లినా ఏ ప్రాంతానికి వెళ్లినా ఆయన చేసిన పనులు కళ్లకు కనిపిస్తాయి. సిఎస్ఆర్ నిధులతో గుడి, బడి, గ్రామాలను అభివృద్ధి చేశారు. అలాగే పట్టణ అభివృద్ధిలో రాష్ట్రంలోనే పటాన్చెరును ముందు వరుసలో ఉంచిన మహిపాల్ రెడ్డికి దక్కుతుంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా నియోజకవర్గ ప్రజలు ముచ్చటగా మూడోసారి గెలిపించుకున్నారు.
2023లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్రంలో 64 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వివిధ కారణాలతో తాను తన కుటుంబం ఎన్నో ఇబ్బందుల పాలైంది. చివరికి గత్యంతరం లేక కారు దిగి కాంగ్రెస్లో చేరారు. తాను కాంగ్రెస్లో చేరే ముందు తన కార్యకర్తలతో భేటీ అయి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే తాను మాత్రం తన వ్యక్తిగత ఇబ్బందులతో పార్టీ మారుతున్నట్టు చెప్పారట. అంతేకాకుండా ఇష్టమైన వాళ్ళు తనతో రావచ్చు, ఇష్టం లేని వాళ్ళు అదే పార్టీలో కొనసాగాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇష్టం లేని వాళ్ళు అదే పార్టీలో కొనసాగాలని ఆదేశాలిచ్చి కాంగ్రెస్లో చేరారు. తనను నమ్మిన ద్వితీయ శ్రేణి నాయకులు ఇష్టం లేకున్నా ఏ పార్టీ అని చూడకుండా ఎప్పుడూ తమకు వెన్నుదన్నుగా నిలిచే నాయకుడు మహిపాల్ రెడ్డి అని వారు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, కానీ అక్కడ ఆయన ఇమడలేకపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే గూడెం చేరికపై పటాన్చెరు లోకల్ లీడర్లు, నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ముందు నుంచి తమ నిరసన గలం వినిపిస్తున్నారు. అంతేకాకుండా మహిపాల్ రెడ్డికి పార్టీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదట. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ ప్రోగ్రామ్స్ కు కూడా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఆహ్వానించట్లేదట. దీంతో తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడని లోపల మదన పడుతున్నారట. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి సొంత గూటికి వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో గూడెం బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి బీఆర్ఎస్ లో చేరుతారా లేక కాంగ్రెస్ లోనే కొనసాగుతారా? ఇంతకీ గూడెం మహిపాల్ రెడ్డి దారెటు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.